వేరుంటారు, పొలిటీషియన్స్ వేరుంటారు, రాజకీయాల్లో సేవ చేసి నటించే వాళ్ళు వేరే ఉంటారు, ప్రజాస్వామ్యం నిజంగా బాగుండాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. దీనికంతే అంటే ఇప్పుడు గుళ్ళకి డొనేషన్ చేసేటోళ్ళు, వేరే వాటికి డొనేషన్ చేసేటోళ్ళు, అంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిన వాళ్ళు అలా చేయరని ఉందా? అక్రమంగా సంపాదించే వాళ్ళు ఎక్కువ డొనేట్ చేస్తారు. ఎందుకంటే దీన్ని హైలైట్ చేయడం కోసం కంపల్సరీ అతనికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, సోషల్ పరంగా వాడికి ఒక కన్సర్న్ ఉంది, మాకు ఒక కన్సర్న్ ఉంది. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ నిజంగా రాజకీయ పార్టీలు పెట్టేవాళ్ళు చాలామంది కూడా ఎందుకు మరి వీళ్ళు ఎందుకు రాజకీయ పార్టీలు పెట్టేవాళ్ళు చాలామంది కూడా ఏంటంటే ఎందుకు ఈ సర్వీస్ వైపు ఎందుకు వస్తారంటే సర్వీస్ ముసుగులో చేయడానికి ఇదంతా. అంటే సర్వీస్ కంటే అంటే పర్సనల్గా వాళ్ళకి ఇమేజ్ పెంచుకోవడానికి అది పొలిటికల్గా ఉపయోగపడుతుంది కాబట్టి వస్తారు. ఒకవేళ ఆయన తీసుకోవాలి అంటే నెలకు ఒక సినిమా యాక్సెప్ట్ చేసి 3 నెలలకు ఒక సినిమా పూర్తి చేసి కూడా 100 కోట్లు తీసుకోవచ్చు కదా ఆయన. అంటే వేరే రాజకీయ నాయకుల కంటే మీరు అన్నది వర్తిస్తుంది, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రెమ్యునేషన్ పరంగా కూడా 100 కోట్లు ఊరికే ఇస్తారు కదా. అంటే డబ్బు అనేది పవర్ అనేది రెండు వేరు కదండి. డబ్బున్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి పవర్ రాదు, పవర్ ఉన్న ప్రతి వాళ్ళకి డబ్బు రాదు కదా. పవర్ అనేది అల్టిమేట్ కదా. డబ్బుది ఏముంది, డబ్బుది అంటే ఆయనకు వస్తుంది, ఆయనకు అవకాశాలు ఉన్నాయి, కోట్లు సంపాదించుకోవచ్చు అనుకుంటే కదా. పవర్ అనేది ఎక్స్ట్రీమ్ కదా. అంటే పొలిటికల్ పవర్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది ఎక్కడైనా కానీ. అంటే మనకి ఎక్కడ చూసుకున్నా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఏంటంటే ఎక్స్ట్రీమ్ పవర్ ఏదన్నా ఉందంటే డబ్బున్న వాళ్ళు ఎందుకు రాజకీయాలు లేకపోతే ఎక్స్ట్రీమ్ పవర్ కోసం వెళ్తున్నారు. అదే జరిగి ఉండొచ్చు. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరి పాలనలో మీకు ఏ పాలన బాగా నచ్చింది? అంటే ఆయన బాగా చేశారు కదండి, పిల్లలకి అమ్మఒడి పథకం ఇచ్చారు, మాకు పేదవాళ్ళకి బాగా హెల్ప్ చేశారు ఆయన కూడా. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మేడం? నచ్చే క్వాలిటీ అంటే ఆయన చెప్పేది చేస్తారు అని. మేడం ఆయన చంద్రబాబు గారిని కలిసినప్పుడల్లా ఒక ప్యాకేజ్ తీసుకుంటారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా రుద్దుతున్నారు. అది నిజమే అంటే ఒక 50 కోట్లు తీసుకుంటాడు, అది తీసుకునే నచ్చినట్టు చంద్రబాబు చెప్పినట్టు పనిచేస్తాడని చెప్పి. అంటే వాళ్ళ గురించి తెలియకుండా నేను ఏం మాట్లాడుతానండి, అంటే జనరలైజ్డ్ కదా అది. తెలిస్తేనే మాట్లాడలేదు, తెలియకుండా. అదే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి చాలా. సో ఇటు టీడీపీ వాళ్ళు ఎవరు బాగా పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? ఎవరికాళ్ళు బాగా పనిచేశారు. ఆయన అయితే మన జగన్ గారు అయితే చాలా మంచిగా చేశారు. ఇంటికి అమ్మఒడి పథకం రావడం, టయానికి పిల్లలకి అన్నీ ఇవ్వడం, ప్లస్ రేషన్ బియ్యం ఇంటికి రావడం. ఇప్పుడు రావట్లేదా టైంకి? ఇప్పుడు నాకు తెలియదు, ఇక్కడ ఉంటున్నాను కదా. అప్పుడు కరెక్ట్గా వచ్చాయండి, ఓన్లీ వైసీపీ వాళ్ళకి వచ్చాయి, అన్ని పార్టీలకు వచ్చాయా? అన్ని పార్టీలకు వచ్చినాయండి. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు, ఏది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి. సో ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మనిషిని ఈయన ఎట్లా చేయగలుగుతారు అట్లాగా? ఫస్ట్ ఆయన ఉన్నప్పుడు ఈయన కూడా చేశారు కదండి, పవన్ కళ్యాణ్ చేశారు.